పాకిస్తాన్ వైపు దూసుకెళ్తున్న రాకెట్లకు బ్రేకులు పడడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీలు రివ్వున పైకి దూసుకెళ్తున్నాయి. ఇటీవల సంవత్సరాలు ఎప్పుడూ లేనంత వేగంగా గ్రీన్ ట్రెండ్ కొనసాగుతోంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడంతో మదుపర్లు కొనుగోళ్లకు దిగారు. దీంతో సెన్సెక్స్ 2850 పాయింట్లకు పైగా, నిఫ్టీ 800 పాయింట్లకు పైగా లాభంలో ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి. రైట్ సాయిమాదేవి, స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల పరంపర కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో ఇవాళ బుల్ పరుగులు తీస్తుందని చెప్పవచ్చు. సెన్సెక్స్ ఇవాళ 2870 పైగా లాభాలు ఉండి 82,000 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అటు నిఫ్టీ ఇదే తరహాలో కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ 900 పాయింట్లకు పైగా లాభాలు కొనసాగుతుంది. ముఖ్యంగా మార్కెట్ లాభాలు రావడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లోని సానుకూల సంకేతాలు, భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వంటి పరిణామాలతో బుల్లు ఇవాళ పరుగులు తీస్తుందని చెప్పొచ్చు. వారాంతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అటు ఆపరేషన్ సింధూర్ తర్వాత తీసుకున్న ఒప్పందం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గడం మదుపర్ల సెంటిమెంట్ ను బలపరిచిందని చెప్పవచ్చు. అటు ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీలు భారీ లాభాలతో దూసుకెళ్లాయి. మదుపరుల సెంటిమెంట్ బలపడటంతో దలాల్ స్ట్రీట్ లో కొనుగోళ్లతో పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. సెన్సెక్స్ ఇక లాభాల విషయానికి వస్తే సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్ మినహా మిగిలిన షేర్లు అన్ని లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు హెచ్సిఎల్ టెక్నాలజీ, ఇన్ఫోసిస్, ఎటర్నల్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ ప్రధానంగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పినట్లయితే అలాగే ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశాలు అమెరికా, చైనా డీల్ కుదరడంతో వాణిజ్య యుద్ధానికి తెరపడిందని చెప్పవచ్చు. ఇది అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. ఇటీవల భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కూడా కుదిరింది. ఇది స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. సాయిమాదేవి. రైట్, యాసర్, థ్యాంక్ యూ.